వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీ కాలనీలో ఉంటుందండి. మీరు చూడొచ్చు, ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది. సైజెస్ కూడా 40-45 ఉంటుందండి. ఇంటి ముందు రోడ్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. చుట్టూ ఇల్లులు ఉన్నాయండి, చూడొచ్చు మీరు. సో మనకు రాంపల్లి టు ఈ ఇసల్బోయే రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ అలా ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి. అయితే ఇల్లు చూడండి, ఫ్రంట్ వెలివేషన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మనకు 40 అయితే ఇట్లా ఉంటుందండి, లోపలికి 45 ఉంటుంది. సైజెస్ అయితే చాలా బాగున్నాయి. మనకు డ్రైనేజ్ అంతా ఉన్నదండి, ఓన్లీ సీసీ రోడ్స్ ఒకటి రావాలి. సో మీకు చూడొచ్చు, ఇల్లు పార్కింగ్ ఏరియా అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి పార్కింగ్ ఏరియా అంతా కూడా. మీరు చూడొచ్చు, బోరు సంప్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు వెలివేషన్ కూడా చూడొచ్చు. ఫ్రంట్లో వచ్చేసిన టైల్స్ డిజైన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిందంటే ఈ హౌస్కి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందండి. సేఫ్టీ గ్రిల్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ లిఫ్ట్ ఒకటి ఇవ్వడం లేదంతే. G+1 ప్రాపర్టీ కాబట్టి మనకు ప్రజెంట్ అయితే లిఫ్ట్ ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఇదంతా మనకు చూడొచ్చు, వాష్ ఏరియా అంతా కూడా చాలా బాగా వచ్చింది, స్పేసియస్గా వచ్చిందండి. ఇక్కడ చూడండి, స్టెప్స్ దగ్గర అయితే చిన్న బాత్రూమ్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు మీరు, చాలా బాగా వచ్చినాయి సెట్ బ్యాక్స్ అంతా కూడా. సో ఈ సైజులో హౌసెస్ దొరకడం చాలా అరుదుగా చెప్పాలండి. 45 సైజులో అంటే జనరల్గా మనకు 36-50 ఇట్లా దొరుకుతుంటాయి, 30-60 సైజులో దొరుకుతుంటాయి. 40-45 సైజ్ అనేది రేర్ సైజ్ అండి. ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది, మీకు చూడొచ్చు. చూడండి, సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చినాయి అనేసి. మొత్తం పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి, లేటెస్ట్ ట్రెండ్కి తగినట్లు డిజైన్ చేశారు. కార్ పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు మీరు, హాల్ ఇదండి. సో ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుంది. బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి. వెంటిలేషన్ కూడా కేరింగ్ తీసుకున్నారు, చూడొచ్చు మీరు. ప్రతి విండోకి కూడా గ్రానైట్తో చుట్టూ కూడా ఫినిషింగ్ ఇచ్చారండి. చూడొచ్చు మీరు, విండోస్కి చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇప్పుడంతా ట్రెండ్ ఇదే నడుస్తుందండి. చూడొచ్చు హాల్ సైజ్ కానీ అంతా. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. మనకు ఫ్లోరింగ్ అయితే వెట్టిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు, చూడొచ్చు మీరు. మనకు డైనింగ్ స్పేస్ కూడా వస్తుందండి. మనకు పూజా రూమ్ వస్తుంది, చూడొచ్చు, ఇది పూజా రూమ్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు కిచెన్ స్పేస్ అండి. సో హౌస్ నార్త్ ఫేస్ అయినా కూడా మనకు కిచెన్ ఏరియాలో వచ్చేసి ఈస్ట్కి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఈస్ట్ డోర్ కూడా ఉందండి ఇక్కడ. కిచెన్ స్పేస్ కూడా బాగా వచ్చిందండి. బిల్డింగ్ హైట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మనకి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాష్ ఏరియా వస్తుందని. సో బెడ్రూమ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి, మంచి సైజులో వచ్చినాయి బెడ్రూమ్స్ అయితే. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చినాయండి. ఇంత పెద్ద బెడ్రూమ్స్ అయితే నేను చాలా తక్కువ చూశాను. చూడొచ్చు, పాల్ సీలింగ్ డిజైన్ కానీ అంతా కూడా. బెడ్రూమ్ సైజెస్ అయితే చాలా బాగా వచ్చినాయండి, మంచి స్పేసెస్గా వచ్చినాయి బెడ్రూమ్స్. మీకు కాట్ వేసిన తర్వాత కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకు బాత్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అండి, చూడొచ్చు మీరు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది, స్పేసెస్గా. మాస్టర్ బెడ్రూమ్కి ఏం తక్కువ కాదండి, అంత స్పేసెస్గానే ఉంది ఇది. వెంటిలేషన్ కూడా మీరు చూడొచ్చు, చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చున్నారు. సో మనకి ఇక్కడ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. ఇది బాత్రూమ్కి ఫుల్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. దీని ప్రైస్ కూడా చెప్తా అండి, 1,65,00,000గా చెప్తున్నారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ చూస్తున్నారో వాళ్ళు ఈ హౌస్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే మంచి సైజు ఇది. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది.
అలాగే 2 BHK కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి. మనకు మెయిన్ రోడ్ కూడా చాలా నియర్గానే ఉంటుంది, ఒక 200-300 మీటర్స్లోనే ఉంటుందన్నమాట. ఎక్కువ దూరం కూడా ఉండదు మెయిన్ రోడ్ నుంచి అయితే. సో లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉన్నది. ఫ్యూచర్లో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కూడా అప్పుడు లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు లిఫ్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సో స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి. ప్రైస్ అయితే 1,65,00,000 కానీ చెప్తున్నారండి. 200 స్క్వేర్ యార్డ్, ఇంకా కూడా తగ్గిస్తారు కూడా. సైజ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ సైజ్ అండి. ఈ సైజ్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే సైజ్ కానీ ఇల్లు కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో చూడొచ్చు, బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు వస్తుందండి, నార్త్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మహద్వారం ఇది. మీకు హాల్ కూడా చాలా బాగా వస్తుందండి. వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. టైల్స్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. చూడొచ్చు మీరు, చాలా పెద్ద హాల్ అయితే రావడం జరిగింది. ఈస్ట్కి ఇక్కడ కూడా డోర్ ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా అంతా కూడా ఇచ్చారు. ఎండ్లో ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు మీరు, వాష్ ఏరియా కమ్ బాత్రూమ్ అండి. సో మన కిచెన్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. సో అంతా కూడా చూపిస్తాను. సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేస్ ఎవరైనా చూస్తుంటే ఏదో కన్సిడర్ చేయొచ్చండి. సో చూడొచ్చు మీరు హాలు, విండోస్ కూడా చాలా పెద్దవిగా వచ్చినాయి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా నోటీస్ చేయొచ్చు మీరు. సో ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి రాంపల్లి టు ECL రోడ్కి చాలా నియర్ ఉంటుందండి. అలాగే చర్లపల్లి స్టేషన్ కానివ్వండి ఒక 5 కిలోమీటర్సే ఉంటుంది. ECLకి వచ్చేసి 6 to 7 కిలోమీటర్స్ వస్తుందండి. సో చూడొచ్చు, కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చాలా బాగా వచ్చిందండి. ఓపెన్ కిచెన్ అయితే సో ఇది కామన్ బాత్రూమ్ అండి. వాష్ ఏరియా కమ్ బాత్రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇది ఇక్కడ వాష్ ఏరియా పెట్టుకోవచ్చు, కమ్ బాత్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. చూడండి, కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ చూశారు కదా, చాలా ట్రెండీగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్, మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ వస్తుందండి. చూడండి, వెట్టిఫైడ్ టైల్స్ కూడా చాలా పెద్దవిగా వచ్చినాయి, చాలా బాగున్నాయి వెట్టిఫైడ్ టైల్స్ కూడా. సో ఇది డైనింగ్ స్పేస్ అండి. హాల్ ఒకసారి మళ్ళీ చూడొచ్చండి ఎంత బాగా వచ్చింది హాల్ అనేది. సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఇది వాష్ ఏరియా అండి. బెడ్రూమ్స్ చూడండి చాలా బాగా వచ్చింది. అలాగే మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్. సో బెడ్రూమ్ సైజెస్ మీకు పెట్టిన కార్పెట్ పేపర్స్ మీద చూడొచ్చు, ఇది కవర్ వేశారు కదా, ఈ సైజ్ అంతా కూడా మనకు బెడ్రూమ్ సైజ్ అండి, చాలా బాగా వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, 200 గజాలు 40-45 సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. మనకు 1,65,00,000 చెప్తున్నారు. విత్ లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉన్నది. సో మన మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది, నాగారం కిందే వస్తుందండి. నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. మనకు నియర్ టు మెయిన్ రోడ్ కూడా ఉంటుందండి, జస్ట్ ఒక 300 మీటర్స్ లోపే ఉంటుంది. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. 200 G+1 G+2 విత్ పెంట్ హౌస్తో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మీ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ బట్టి నన్ను కన్సిడర్ చేయండి. మీకు మంచి మంచి ప్రాపర్టీ చూపిస్తాను. అందులో మీకు నచ్చిన ప్రాపర్టీని చూస్ చేసుకొని మీరు బై చేయొచ్చండి. సో ఇంకా మీకు ఏదైనా ల్యాండ్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా చెప్పండి, మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి నా సాయం చేస్తాను. సో మీకు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్స్కి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇప్పుడు ట్రెండీగా ఉన్నదని చాలామంది అడుగుతున్నారు కూడా. సో మీరు చూడొచ్చు, ఓవరాల్ హౌస్ అయితే చాలా బాగా వచ్చింది. నేను పైన టెర్రస్ పైన వెళ్ళి కూడా మీకు మొత్తం డీటెయిల్గా చూపించడం జరుగుతుంది, ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేసి. సో మీకు ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్తానండి నేనైతే. ఎందుకంటే మంచి లొకాలిటీ అండి, మీకు చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి.
సో ప్రైస్ అయితే 1,65,00,000 చెప్తున్నా, ఇంకా నెగోషియేషన్ కూడా చెప్పారండి. సో నెగోషియేషన్లో మీకు ఇంకా కూడా తగ్గిస్తారు కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చు. చూడొచ్చండి మీకు సైజెస్ అన్నీ కూడా ఎట్లా వచ్చినాయి అనేసి. సో ఇది లిఫ్ట్ ఆప్షన్కి. సో మనకు ట్యాంకులు పెట్టడానికి కూడా ఏర్పాటు చేశారండి. మనకు శాండ్తో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా చేస్తారు. సో ఇది ఓవరాల్గా హౌస్ అండి. మీకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి. సో మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మీ బంధుమిత్రులకి హౌస్ కొనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.